బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వీరంగం సృష్టించారు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు ఆయన. అయితే తప్పు చేసిన వారు సొంత పార్టీ నేతలైనా ఊరుకునేదే లేదు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సొంత పార్టీ కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సొంత పార్టీ వారైతేనేంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదు అని చెప్పి ఆయన ఈ ఇష్యూకి సంబంధించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాంతో తప్పు ఎవరిదైనా కూడా కేసు నమోదు చేయాల్సిందే అంటూ కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బుడ్డాపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశారు. తన కోసం ఫారెస్ట్ చెక్పోస్ట్ గేట్ తీయలేదని పిలవగానే దగ్గరికి రాలేదంటూ కోపంతో మండిపడ్డారు. అదే ఆవేశంలో అక్కడ ఎవరైతే ఉన్నారో సిబ్బంది వాళ్ళ మీద ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వారిపై జులుం ప్రదర్శించారు. వారిని బలవంతంగా పెట్రోలింగ్ వాహనంలో కూర్చోబెట్టి మరి చిత్రహింసలు పెట్టారు. ఆ వాహనాన్ని స్వయంగా బుడ్డానే నడిపినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తన అనుచరులతో కూడా పోలీసులపై దాడి చేయించారు. ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిందని మనం మాట్లాడుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కొలీగ్ కిరణ్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కిరణ్, మనం చూస్తూనే ఉన్నాము ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీశైలం ఎమ్మెల్యే ఆయన ఏ విధంగా ప్రవర్తించారో పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏపీ సీఎం కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఏం జరగబోతుంది? కేసు నమోదు చేశారా? ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మొన్న జరిగిన దాడికి ఫారెస్ట్ అధికారులపై చేసిన దాడి టీడీపీలో కలకలం సృష్టించింది. అయితే ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు స్పందించారు. అటవీ అధికారులతో మాట్లాడాడు. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. సొంత పార్టీకి సంబంధించిన నేతలు ఇలాంటి వివాదాలు ఇరుక్కోవడం ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేస్తూ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేయండి, మా పార్టీ మీ పార్టీ అనేది లేకోకుండా ఖచ్చితంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే కేసు నమోదు చేయమని పోలీసులకు స్పష్టంగా చెప్పారు మౌనిష. సో ఏంటి అసలు ఏదైతే జరిగిందో పెట్రోలింగ్ వాహనంలో కూర్చోబెట్టి అక్కడ ఉన్న సిబ్బందిని ఆ వాహనం కూడా ఆయనే డ్రైవ్ చేస్తూ వాళ్ళని చిత్రహింసలు గురి చేసి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? జస్ట్ గేట్ తీయలేనందుకు ఒక మాట చెప్తే సరిపోయేదానికి ఏమంటారు, ఒక సామెత కూడా అంటారు, గోరుతూ పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు ఆయన జులుం ప్రదర్శించడం, ఆయన ఆ విధంగా ప్రవర్తించడం, దీన్ని అంతా కూడా ఖండిస్తున్నారు అంతా. అక్కడ జరిగిన ప్రధానమైన అంశం ఏంటంటే కేవలం గేటు తీయలేదని చెప్పి దాడి చేయడము అమానుషము. అయితే అక్కడ ఉన్న సిబ్బంది చెబుతా ఉన్నా కూడా ఆయన వినకోకుండా ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బందిని పిలిచి వాళ్ళని కొట్టి బలవంతంగా అదే పెట్రోల్ వాహనంలో కూర్చోబెట్టి రాత్రంతా ఆ వాహనాన్ని తిప్పి ఆయనే స్వయంగా ఎమ్మెల్యేనే వాహనాన్ని నడిపి తర్వాత అనుచరులతో దాడి చేయించి తర్వాత వదిలేశారు. ఈ ఘటన మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఈ అంశం వచ్చేసి రాత్రి 10 గంటలప్పుడు శిఖరం చెక్ పోస్ట్ దగ్గర ఇష్యూ జరిగింది. అయితే ఈ ఇష్యూ బయటికి రాలేదు. నిన్న సాయంత్రం టోల్ గేట్ అటవీ శాఖ వారు సీసీ ఫుటేజ్ విడుదల చేయడంతో ఆ సీసీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదైంది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తర్వాత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ వ్యవహారాలు చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ శాఖ పరిధిలో ఉండే ఉద్యోగులపైన దాడి చేయడం ఏంటి, ఆయన ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేయడం అమానుషం అంటూ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు సీరియస్ గా చర్యలు తీసుకున్నారు మౌనిష. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం రాత్రి శ్రీశైలం వెళ్లారు. 10 గంటల ఆ టైంలో ఆ ప్రాంతంలో వాళ్ళ వాహనాలు శిఖరం దాటుకుని అటవీ శాఖ చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకున్నాయి. ఆ సమయానికి చెక్ పోస్ట్ గేటు వేసి ఉంది. అప్పటికే అక్కడ మరో 4 వాహనాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం నుంచి దొన్నాల వెళ్తున్న భక్తులకు చెందిన ఆ వాహనాలను సమయం అయిపోయిందంటూ చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే బొడ్డా ఆ భక్తుల వాహనాలను పంపించేసి
తనకు కూడా దారి వదలాలంటూ పొగరుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే అయినా తనను చూడగానే వచ్చి గేటు తెరవలేదు అంటూ దుర్భాషలాడారు. ఫారెస్ట్ సిబ్బందిని పిలవండి అంటూ కేకలు వేశారు. వారు రాగానే బూతులతో రెచ్చిపోతూ చేయి చేసుకున్నారు. దాని తర్వాత అర్ధరాత్రి వరకు కూడా వారికి వాహనంలో ఎక్కించి చిత్రహింసలకు పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన వారు నక్కంటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాముల్ నాయక్, చిన్నారుట్ల గార్డ్ గురువయ్య, డ్రైవర్ కరీముల్లా అనే వారికి వీళ్ళని గుర్తించారు. ఎవరైతే ఈ ఘటనలో ఉన్నారో ఈ ఘటనపై శ్రీశైలం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా ప్రకాశం జిల్లా ఫారెస్ట్ వాళ్ళు. శ్రీశైలం నా పరిధి, ఇక్కడ సిబ్బంది వద్దకు వచ్చి డబ్బులు తీసుకుని వాహనాలు పంపిస్తూ నాకు చెడ్డ పేరు తెస్తారా అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ఆయన. గడువు దాటిన తర్వాత కూడా శిఖరం చెక్పోస్ట్ నుంచి వాహనాలను ఎమ్మెల్యే ముందుకు పంపించారు. ఇది టైగర్ జోన్, వాహనాలు పంపించకూడదు అని అటవీ సిబ్బంది చెప్తున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. వాళ్ళ మాట అసలు లెక్క కూడా చేయలేదు. శిఖరం తమ పరిధిలోకి రాదని, ఆత్మకూరు రేంజ్ పరిధిలోకి వస్తుందని, తమకు సంబంధం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా వారిపై చేయి చేసుకున్నారు. అటవీ సిబ్బంది ఐడి, ఆధార్ కార్డులు, పర్స్లను ఎమ్మెల్యే అనుచరులు లాగేసుకున్నారు. అటవీ అధికారులు వాహనాల్లో 2 సిబ్బందిని, తన వాహనంలో మరో 2 అటవీ సిబ్బందిని బలవంతంగా కూర్చోబెట్టి అటవీ వాహనాన్ని తనే డ్రైవ్ చేసుకుంటూ అడవిలోంచి సిబ్బందిని కిడ్నాప్ చేసి శ్రీశైలంలోని ఒక అతిథి గృహంలో నిర్బంధించారు. అక్కడికి జనసేన నాయకుడు అశోక్ కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు రవూత్ చేరుకుని అటవీ అధికారులు సిబ్బందిపై దాడికి దిగారు. అర్ధరాత్రి తర్వాత వారిని విడిచిపెట్టారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మార్కాపురం డిఎఫ్ఓకు వివరించారు. మొత్తం ఏదైతే జరిగిందో అదంతా కూడా. అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు దాడి చేసిన వారిలో జనసేన నాయకుడు కూడా ఉన్నారని చెప్పారు. దీనిపై అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని తొలుతూ భయపడ్డారు. చివరికి ఎమ్మెల్యే దాడి చేసిన దృశ్యాలతో పాటు ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వ పెద్దల సూచనతో శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అటవీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జనసేన నేత అశోక్ పై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కేసుకు సంబంధించి శ్రీ జీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్ పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి, మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు, మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని అది నానా దుర్భాషలాడి దొంగనా కొడుకుని లోపలెక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుజాము 2 గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు. మీరు సరిగ్గా కొట్టలేదు, నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించారు. ఇది చాలా హేమమైన చర్య. అటవీ శాఖ సిబ్బందిని, విధుల్లో ఉన్న వారిని, అటవీ ఉద్యోగుల్ని విధి నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భాషమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు, సభ్యులు 9 కూడా వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది. దీనిలో ఏదన్నా చిన్న జరిగినచో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం.